మీనరాశి వారికి 12 సంవత్సరం తర్వాత ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండగా అర్ధాష్టమ గురు సంచార స్థితి జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో ఓపిక పట్టుదల చాలా అవసరం. కొద్దిపాటిగా జలగండాలు పొంచి ఉన్నాయి. కొన్ని సందర్భాలలో అంతా నాకు తెలుసని భ్రమలో ఉంటారు. బ్యాంకు లావాదేవీలు ఓటీపీలు తస్కరించే పరిస్థితి ఉంటుంది. మీకు తెలియకుండా మీ మెయిల్స్ కానీ ఫోన్ నెంబర్లు కానీ హ్యాక్ అయ్యే పరిస్థితి ఉంటుంది. చేయని నేరానికి నింద మోసే పరిస్థితి ఉంటుంది. కనుక ఓపిక పట్టుదల సహనము ధర్మము ఆధ్యాత్మిక చింతన కలిగి సత్ప్రవర్తన కలిగి వేలకు తిండి వేలకు నిద్ర వేలకు ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితేనే మంచి కాలము. లేకపోతే ధనపరమైన చిక్కులు ఆరోగ్యపరమైన చిక్కులు విద్యలో లోపించడం ఉద్యోగంలో ఆటంకాలు అదే కాకుండా అంటే ఇన్ని రోజులు మీకు ఎంతో పేరు ప్రతిష్టలు ఉండినను చిన్న తప్పులు చేయడం వలన అంటే ఒక పెద్ద తెల్లటి పేపర్ పైన ఒక నల్లటి చుక్క పడితే అందరూ చుక్కనే చూస్తారు తప్ప అంత పెద్ద తెల్ల పేపర్ని చూడరు. ఇన్ని రోజులు మీరు చేసిన మంచి పనులపై ఆ చిన్న తప్పులను ఎత్తి చూపించి మీకు ప్రమోషన్ బదులు డిమోషన్ ఇవ్వడం ఉద్యోగాన్ని పోగొట్టుకునే చాలా గడ్డు కాలం కనపడుతుంది. ఇలాంటి కాల సమయంలో ప్రతి గురువారం పూట మౌనంగా ఉండడం గురుహోరలో ప్రశాంతంగా ఉండడం ప్రతి గురువారం పూట మహాదేవుడికి పంచామృతములతో కలిగినటువంటి పసుపు రంగుతో కలిగినటువంటి చందనంతో కూడుకున్నటువంటి విభూతితో కలిగినటువంటి గంధంతో కలిగిన వీటితో అభిషేకం చేసి ఆ నీటితో మీరు స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం గోమాతకు శనగపప్పుతో ఆహారం పెట్టగలిగినట్లయితే సకల దోషాలు తొలగి మీరు అనుకుంటున్నటువంటి కష్టాలన్నిటిని కూడా పులి స్టాప్ పెట్టి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి.